కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఆల్రౌండర్ డాక్టర్ అంబాల ప్రభాకర్ ప్రభు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఎస్పీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డప్పులతో గజ్జకట్టి గంతేసి వేలాది మందిని చైతన్యపరిచిన వ్యక్తిగా ప్రభాకర్ గుర్తింపు పొందారు. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సూడా చైర్మన్ జీవీ రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ పార్టీని వీడి బీఎస్పీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ అంబాల ప్రభాకర్కు బీఎస్పీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఇతర పార్టీల్లో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ తృప్తి లేక బహుజన రాజ్యాధికారం కోసం బీఎస్పీలో చేరినట్లు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ల ఫలాలు పొందిన ప్రతి ఒక్కరూ బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే కాక తెలంగాణలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వీటిని అరికట్టాలంటే బీఎస్పీ బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డాక్టర్ అంబాల ప్రభాకర్తో పాటు సుమారు 50 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కవులు, కళాకారులు, అభిమానులు బీఎస్పీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జోనల్ కోఆర్డినేటర్ దొడ్డి సమ్మయ్య, జిల్లా ఇన్ఛార్జ్ దొడ్డే శ్రీనివాస్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ వేల్పుల మల్లేష్, మాజీ కోఆర్డినేటర్ మారపల్లి మొగిలయ్య, మంద సమ్మయ్య, మారపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ